ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ పథకాలను అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సక్సెస్ చేయాలి. పథకాలు పౌర సేవలన్నీ ఆన్లైన్లోనే అందించాలి. పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై జయేష్ రంజన్ కమిటీ ఏర్పాటు చేయాలి. 8 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేలే ప్రత్యేక కార్యాచరణ. జూన్ 2న తెలంగాణ పండుగను ఘనంగా జరుపుకోవాలి. ఇవన్నీ కాదు, జూన్ 2న తెలంగాణ పండుగ. ఈ తెలంగాణ పండుగలో వచ్చిన కాంగ్రెస్ ఏం చేసింది? తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు జూన్ 2 వస్తుంది కదా, వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అవుతా ఉంది కదా. వీళ్ళు ఏం చేసారు? ఇప్పుడు 2.5 ఏళ్ళు దగ్గర 3 ఏళ్ళకి వస్తుంది. అమరుల శవాల సమాధుల మీద, ఆ సమాధుల పునాదుల మీదనే నువ్వు ఇల్లు కట్టుకున్నావు కేసీఆర్ అని అన్నాడు. దిస్ గాయ్ అన్నాడు. మరి ఇప్పుడేం చేస్తున్నావు? వచ్చిన ఈ 2 కేసీఆర్ చేయలే. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలే అమరులకు న్యాయం. ఎస్ చేయలే, కేసీఆర్ చెయ్యలేదు. కేసీఆర్ అందుకే దించిన. మరి నువ్వేం చేసినావు అని అడుగుతున్నా. ఆయన చేస్తలేడనే కదా నిన్ను ఎన్నుకున్నది, ఆయన చేయలేదనే కదా ఆయన దించింది. నువ్వు చేస్తావని నమ్మకంతోనే కదా నిన్ను ఎన్నుకున్నది. మరి నువ్వేం చేసినావు? అమరులకు, కళాకారులకు ₹1 కోటి ఇవ్వగలిగినావు. ఆస్కార్ అవార్డు దాకా పోయిన వాళ్ళకు ₹1 కోటి ఇవ్వగలిగినావు. మరి సావంచుల దాకా పోయిన నా ఉద్యమకారులకు ఎన్ని ఇవ్వగలిగినావు? ₹100 అన్ని ఇచ్చినావు. 100 గజాల భూమి అన్ని ఇచ్చినావు. చెప్పు, ఇచ్చినవా? అసలు నువ్వెందుకు ఇవ్వవు? నేను చెప్తా. రేవంత్ రెడ్డి అమరవీరులకు సాయం చేయడు ఎప్పుడు కూడా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, అమరులైన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు సాయం చేయడు రేవంత్ రెడ్డి గారు, నెవర్. ఇప్పుడు ఇంకొక 2.5 ఏళ్ళ పాలన ఉన్నా కూడా చేయడు. ఎందుకని అడుగురు? నన్ను పెట్టరు, ఎందుకని కామెంట్లు పెట్టరు? అడుగురు. ఎందుకంటే ఆయనకు ఉద్యమం గురించి తెలియదు, ఆ కష్టాలు తెలియదు, ఆ బాధ తెలియదు, వంట వార్పులో లేడు. నేను చిన్నగా ఉంటే మా బస్ స్టాప్ దగ్గర మేము అందరం వంట వార్పు, ఇళ్ళల్లో ఎవరో గ్యాస్లు ముట్టియలే, ఇళ్ళల్లో ఎవరు మేము వండుకోలే. వంట వార్పు ప్రోగ్రామ్ అని చేస్తే అందరం మేము రోడ్డు మీద బైఠాయించి రోడ్డు మీదనే టెంట్ వేసుకొని ఆనే తిన్నాం. మాకు అంటే ఉద్యమం వల్ల తిరగడం జరుగుతుంది తెలుసు. మనం ఈయనకు అది తెలియదు. ఓ వంట వార్పు తెలియదు, ఓ ర్యాలీ తెలియదు, ఓ నడక తెలియదు. మాది ఆలేరు దగ్గర ఆడికి మేము గుట్ట దాకా పాదయాత్ర చేసి కొబ్బరికాయలు కొట్టినాం. ఒక గుడికి, ఒక దేవునికి కొబ్బరికాయ కొట్టలేదు. తెలంగాణ రావాలని మొక్కలేదు. ఒక్కనాడు ఉపాసం బండలేదు. ఇవేవి చేయకపోక ఇక ఇట్లా గన్ను పట్టుకొని పుష్పాల అల్లు అర్జున్ లెక్క పోయిండు. ఎడిగిపోయిండు, ఉద్యమకారుల మీదకే పోయిండు. ఈయనకి ఎట్లా తెలుస్తుంది? ఏం తెలియదు కష్టం. మరి ఈయన ఎట్లా చేస్తాడు సాయం? చెప్పు. ఉద్యమకారుల కుటుంబాలకు ఈయన ఎట్లా చేస్తాడు సాయం? ఈయన ఉద్యమం ఉంటే కదా చేసేది. ఏ ఎండక గొడుగు పట్టేటోడు మన రేవంతం సారు.